హలో ఫ్రెండ్స్, వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు ఈసుగూడ పోలీస్ గ్రౌండ్ ఈరోజు జన సముద్రంలాగా మారిపోయింది. ఎటు చూసినా కానీ స్టేడియం చుట్టూ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇంకా ఒక హలలాగా ఆ రేంజ్లో అభిమానులు అయితే చేరుకున్నారు. నిన్న రాఖీ ఫెస్టివల్, ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు తుఫాన్ను కూడా లెక్క చేయకుండా ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కు అటెండ్ అవుతున్నారంటే స్టేడియం కాడ బందోబస్తు చూస్తుంటే మతిపోతుంది. ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్. 1200 మంది దాకా ప్రీ రిలీజ్ బందోబస్తుకు పోలీసు వాళ్ళు ఉన్నారంట. ఈ రేంజ్ బందోబస్తు అంటే ఇంకా గతంలో ఓపెన్ స్టేడియంలో ఉన్నప్పుడు కూడా ఈ రేంజ్ బందోబస్తు లేదు. ఏదన్నా 400-500 మంది పోలీసు బందోబస్తు ఉండేది. కానీ గత ఎన్టీఆర్ మూవీ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుభవం అందరికీ తెలిసి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎన్టీఆర్ వస్తున్నాడంటే క్రౌడ్ ఏ రేంజ్లో వస్తుంది, అభిమానులు ఎక్కడెక్కడి నుంచి వస్తారనేది అన్ని దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు, ఇంకా హైదరాబాద్లో ఉన్న సగం పోలీస్ బందోబస్తు మొత్తం ఈరోజు ఈసుగూడ పోలీస్ గ్రౌండ్లోనే ఉంది. ఎందుకంటే బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆల్రెడీ ఇంతకుముందు కర్నూలు నుంచి అయితే వందలాది వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, ఎన్టీఆర్ జెండాలు పట్టుకొని జై ఎన్టీఆర్ అనుకుంటూ. ఇటు కర్ణాటక నుంచి, ఇటు బళ్ళారి నుంచి, ఆంధ్ర నుంచి, సీడెడ్ నుంచి, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకా నైజాంలో అయితే డిస్టిక్ల నుంచి ఎటు చూసినా కానీ వర్షాన్ని లెక్క చేయకుండా అభిమానులు వెహికల్ పెట్టుకొని ఒక ఎలక్షన్ మూమెంట్కి వచ్చినట్టు వస్తున్నారంటే జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అంటే అందుకే ఇంతక విజువల్ చూసిన గేట్లు తోసుకొని అభిమానులు, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ రేంజ్ క్రౌడ్ అయితే ఈసుగూడలో కానొస్తుంది. ఎటు చూసినా కానీ జనసముద్రం లాగానే ఉంది. ఎవరైనా పని ఉంటే అటు సైడ్ పోకండి, ఎందుకంటే ట్రాఫిక్లో అక్కడ మొత్తం కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు పోలీస్. ఆ రేంజ్లోనే ఉంది క్రౌడ్. మళ్ళీ ఇక ఎన్టీఆర్ వచ్చే మూమెంట్లో ఏ రేంజ్లో ఉంటుందో ఫస్ట్ టైం ఒక హిస్టరీ క్రియేట్ చేసి పెడుతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్. పోలీస్ బందోబస్తు మొత్తం అక్కడే ఉంది. ఇక ఈరోజు వర్షం ఉంది, ఆల్రెడీ అక్కడ వర్షం పడుతూనే ఉంది లైట్గా అయితే. ఇక ఎన్టీఆర్ అన్న వచ్చే టైం కానీ స్పీచ్ టైం కానీ వర్షం పడకుండా ఉంటే పర్ఫెక్ట్గా జరగాలని కోరుకుందాం. ఇక బాలీవుడ్ మొత్తం షాక్ అయి ఉంటుంది ఈ రేంజ్ క్రౌడ్ చూసి. ఆల్మోస్ట్ ఇలాంటి టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే నిన్న ఫెస్టివల్, ఈరోజు వర్షాలు ఉన్నాయి, అభిమానులు కూడా అంతమంది రారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? మాస్ హీరో. ఒక పోలీస్ అయినా కూడా ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్కు బాగా క్రేజ్ ఉంటుంది, అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అందుకే పోలీస్ బందోబస్తు చాలా భారీగా ఉందని చెప్పడం జరిగింది. ఇక 10 టీవీలో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఒక మూగతంది, ఎక్కడి నుంచి, ఆంధ్ర నుంచి వచ్చాడంట. అతను సైగలతోటి ఎన్టీఆర్ మీద అభిమానం చూపెడుతుంటే అసలు హ్యాట్సప్ అనుకోవాలి. అభిమానులు ఈ రేంజ్లో ఉంటారా అసలు ఎన్టీఆర్కు అనే విధంగా ఆ మూగతను సైగలు. ఎప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాను, ఎన్టీఆర్ అని పచ్చబొట్టు కూడా పొడిపించుకున్నాడు. ఇలాంటి వాళ్ళు కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది ఎన్టీఆర్కి అయితే. అందుకే క్రౌడ్ మాత్రం ఈరోజు అందరూ చాలా జాగ్రత్త. వర్షాలు ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో బైకుల మీద వచ్చేటోళ్ళు, వెహికల్ మీద వెళ్తోళ్ళు, కార్లలో వెళ్తాడు, యాక్సిడెంట్లు కాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిసారి ఇదే మాట చెప్తాడు, ఈరోజు కూడా 100% ఈ మాట చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ అన్న. ఇక క్రౌడ్ మాత్రం కంట్రోల్ ఎవరి తరం కావట్లేదు, లిమిటెడ్ పాసులే అయినా కానీ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముప్పెట్ట దాడిలాగా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వచ్చారు. బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఏం మాట్లాడతారు ఈ ఆఫ్టర్ ప్రీ రిలీజ్ వాళ్ళ స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూవీ మీద బజ్ ఏ రేంజ్లో క్రియేట్ అవుతుంది, స్పీచ్ ఎలాంటి ఏమన్నా ఫైర్ పేలుతుందా, ఇండస్ట్రీ గురించి అన్నా ఏదన్నా సంథింగ్ స్పెషల్ ఉండబోతుందా ఎన్టీఆర్ స్పీచ్ అనేది. అభిమానులను కలుస్తాని మాట ఇచ్చాడు, ఆ మాట గురించి కూడా ఏమన్నా మాట్లాడతాడనేది వెయిటింగ్. ఇంకా విజయవాడ లేకపోతే తిరుపతి లేకపోతే గుంటూరు ఓపెన్ గ్రౌండ్లో పెడితే మాత్రం ఇక నెవర్ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు గుర్తొస్తున్నానేమో నాకు తెలిసి. డ్రాగన్ మూవీకి ఆంధ్రాలోనో లేకపోతే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో లేకపోతే ఎక్కడన్నా ఓపెన్ గ్రౌండ్లో పెడితే తన రికార్డు తనే బ్రేక్ చేసుకుంటాడేమో. ఇప్పటికీ 10 లక్షలకు పైగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఒక సెలబ్రేషన్కి వచ్చారు ఆంధ్ర వాళ్ళు. ఇప్పటికీ టాప్లోనే ఉంది ఇండియాలో. తన రికార్డు తనే బ్రేక్ చేసుకున్నది డ్రాగన్కు సాధ్యమవుతుందేమో. ఇప్పటికీ వెయిటింగ్. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ స్పీచ్ కోసం వెయిటింగ్. జన సముద్రంలాగా మారిపోయింది ఈసుగూడ హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్. ఈరోజు నైట్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాబోతుంది. థ్యాంక్ యూ.